హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని లైక్ చేయలేదో అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన పీసీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మన పీసీ వారియర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే పీసీ వారియర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా మన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి మెయిన్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందే చెప్పాను ఈ పీసీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద చాలా కేసులు ఉన్నాయని. బట్ ఈరోజైతే మరి మెయిన్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ డేట్స్ దానికి అనుగుణంగా ఎప్పటిదాకా వెళ్ళడానికి అవకాశం ఉందనే విషయం అయితే నేనైతే మేము ముందుకు తెస్తున్నాను. ఇది ఎలా అంటే మేము కొంత ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్స్తో కొంతవరకు మాట్లాడి పీసీ వారియర్స్ గ్రూప్ మన తరఫున అడ్మిన్స్ అక్కడ ఉన్నటువంటి మన బోర్డు లీగల్ అడ్వైజర్స్తో కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని విషయాలు ఇది ఎప్పట్లోగా జరగడానికి అవకాశం ఉంది అని అయితే తెలుసుకోవడానికి ట్రై చేసాం. అందులో భాగంగా వచ్చేసి ఇది ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. అంతవరకే ఇది అటు ఇటు కూడా కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పేది మన ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మాత్రం డేట్స్ చెప్పలేం, కానీ పర్ఫెక్ట్గా జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ మాత్రం ఇది మన పీసీ మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరగడానికి అవకాశం ఉంది అని అయితే మనకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇది కూడా పర్ఫెక్ట్ అని నేను చెప్పలేము, ఎందుకంటే ఈ కోర్టు కేస్ అటు ఇటు అయితే ముందు జరగవచ్చు, లేదా జూలై ఫస్ట్ వీక్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. మన యొక్క అవగాహన కోసం మాత్రమే ఈ జూన్ సెకండ్ లేదా థర్డ్ వీక్ అయితే జరగడానికి మోస్ట్గా అవకాశం ఉందని అయితే మనకు తెలుస్తుంది. అంతవరకు ఎందుకు వెళ్తుందంటే దీనికి మెయిన్ రీజన్ సుప్రీంకోర్టు కేసు అనేది అది సాల్వ్ అవ్వకుండా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం లేదు. సుప్రీంకోర్టు కేసు ఆల్రెడీ మీకు ఇంతకుముందే నేను చెప్పాను, అది చాలా మేజర్ కేసు అది. ఎందుకంటే అక్కడ హోంగార్డ్స్కి మినిమం కట్ ఆఫ్ మార్కులు లేకుండా వాళ్ళకి జాబ్లు ఇవ్వండి, సపరేట్ మెరిట్ లిస్ట్ తీయండి అని మన హైకోర్టు డివిజనల్ బెంచ్లో గెలిచినందుకే సుప్రీంకోర్టుకి అది అప్పీల్కి వెళ్ళారు బోర్డు. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళకు జాబులు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో కుదరకపోవచ్చు, అండ్ అది బర్డన్ కూడా అవుతుంది వాళ్ళకు. మళ్ళీ సపరేట్ ఏదైతే సీనియారిటీ ఉందో సీనియారిటీ ఇవ్వాలి వాళ్ళకి, ఇంతవరకు కోలుకునేదానికి అంతా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది బోర్డు ఒప్పుకోవడం లేదు. అది మరి ఆ కేసును పట్టుకొనే మళ్ళీ మన హోంగార్డ్స్ హైకోర్టులో కేసు గెలిచారు. అది మినిమం కట్ ఆఫ్ మార్కులు లేకుండా సెకండ్ లెవెల్ ఎగ్జామ్కి అలౌ చేయండి అని. మరి ఆ కేసుకి ఇది సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ గెలిచారు. మరి వీళ్ళు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ఇక్కడ హైకోర్టులో కూడా మళ్ళీ హోంగార్డ్స్ మాకు మినిమం కట్ ఆఫ్ మార్కులు లేకుండా ఇవ్వండి అని ఏదైతే ఆ జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ సపరేట్ కేటగిరీగా వీళ్ళని పరిగణించండి అని అందులో ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే మళ్ళీ వీళ్ళు ఇక్కడ కేసు వేశారు. ఈ కేసులో వచ్చేసి హైకోర్టులో మరి సపరేట్ కేటగిరీగా మమ్మల్ని పరిగణించినారు, కానీ మాకు ఆ విధంగా మినిమం ఎక్కడ కూడా మాకు టైమింగ్స్ లేవు ఈవెంట్లో. అలాగే హైట్ మెజర్మెంట్లో కొంత అన్యాయం జరిగింది వాళ్ళకు. మాకు వాళ్ళలాగా జనరల్ ఆస్పిరెంట్స్ లాగానే ఈక్వాలిటీగా చూశారు, మమ్మల్ని అలా విధంగా చూడకూడదు, మేము డిస్క్వాలిఫై అయ్యాము. కొంతమంది మళ్ళీ హైకోర్టుకి మళ్ళీ కేసు వేయడం జరిగింది. మరి ఈ కేసులల్లో తేలాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఈ కేసులకన్నిటికీ బేస్ ఎక్కడ ఉందంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు మాత్రమే. అది సాల్వ్ అయితే ఆటోమేటిక్గా ఈ కేసులల్లో డిస్పోజల్ అయిపోతాయి. ఎందుకంటే ఆ కేసుని రిలేటెడ్గానే ఈ కేసులు అనేటివి ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా పోతాయి. ఇదంతా జరగాలి అంటే చాలా టైం పడుతుంది. ఈ సుప్రీంకోర్టు కేసు అనేది ఇప్పుడు హియరింగ్ కొంచెం త్వరగానే ఫాస్ట్గానే వస్తుంది. ఇంతకుముందులాగైతే
చాలా 3 నెలలు అట్లా ఏం వెళ్ళట్లేదు, మినిమం 21 డేస్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన బోర్డు చైర్మన్ తరఫున గవర్నమెంట్ లీడర్ గారు టైం అడిగారు మొన్న, అది మార్చ్ మరి హియరింగ్కి అయితే వెళ్ళిపోయింది. అది మరి చూడాలి మార్చ్ 20కి. మరి అక్కడ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ జరిగి మళ్ళీ ఫర్దర్గా 2-3 హియరింగ్స్ అంటే కూడా ఎంతవరకైనా ఇది మే సమ్మర్ హాలిడేస్, కోర్టు సమ్మర్ హాలిడేస్ లోపల ఒక కొలిక్కి వస్తే ఆటోమేటిక్గా ఇది కంప్లీట్ అయితే వాదనలో జడ్జిమెంట్ రిజర్వ్ అయినా కూడా మే ఆఫ్టర్ ఎండింగ్లో కానీ జూన్లో కానీ ఇది జడ్జిమెంట్ రావడానికి అవకాశం ఉంది. దీన్ని బట్టి బోర్డులో ఒక టెంటేటివ్ డేట్స్ అనేది ఇవ్వడానికి అయితే చాలా అవకాశం ఉంది. అదిగినా ఫైనల్ లిస్ట్ అవుట్ అయితే వాళ్ళు అనుకునే విధంగా జూన్ 2nd వీక్లో జరగడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ డిలే అయితే మాత్రం ఇది జూలై ఫస్ట్ వీక్ అలా కూడా వెళ్ళడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇది యాస్పిరెన్స్ యొక్క అవగాహన కోసం మాత్రమే మేము చెప్తున్నాం. ఇదైతే అంతిమం కాదు, మీరు గుర్తుంచుకోండి. చాలామంది ఎప్పుడు ఉండొచ్చు అని మాకు మెసేజ్ చేయడం వల్ల టెలిగ్రామ్ గ్రూప్లో కానీ పీసీ వారియర్స్లో కానీ నాకు స్పెషల్గా కానీ ఏదైనా సరే ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. కాబట్టి కొంతవరకు ఈ సమాచారాన్ని అయితే మేము అక్కడ ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్స్తో కనుక్కొని ఇది ఎప్పట్లోగా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉందని ఒక హోప్తో ఈ వీడియోని అయితే మేము ముందుస్తున్నాను. ఎందుకంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలామందికి కాదు, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ బాధలు వర్ణనాతమది చెప్పుకోవడానికి కూడా చాలా బాధగా ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేయండి. ఒకవేళ మనం ఎవరైనా సరే ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఈ కేసుని ఏమన్నా క్లియర్ చేయడానికి గవర్నమెంట్కి అభ్యర్థిస్తే, ఒకవేళ గవర్నమెంట్ ఫాస్ట్గా చేయాలనుకుంటే కొంచెం అటు ఇటుగా కూడా చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది. ఇన్ కేస్ అది కూడా మే సమ్మర్ హాలిడేస్ లోపల కేసు క్లియర్ అయితే, ఒకవేళ అంత ఫాస్ట్గా అయితే కూడా జూన్ 1st వీక్ మేలో లాస్ట్ వీక్ మ్యాక్సిమం పాసిబిలిటీ కనిపించట్లేదు. బట్ ఏదైనా జరిగితే తప్ప జూన్లో అయితే మ్యాక్సిమం జరగడానికి అవకాశం ఉంది. డిలే అయితే మాత్రం చెప్పలేము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి మ్యాటర్. మీరు అందరూ అయితే అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను ఈ విషయం గురించి. మరి చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం తప్పకుండా మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. అలాగే ఒకవేళ వీడియో చేయలేకపోయినా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మ్యాటర్ని అయితే పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. ఇక్కడ జరగకపోయినా కూడా అక్కడైతే మేము కంపల్సరీగా చెప్తాం. ఎందుకంటే అన్ని వేళ కొన్నిసార్లు అయితే వీడియో చేయలేకపోవచ్చు, ఆ సిచ్యువేషన్ బట్టి. అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ యాస్పిరెన్స్. మరి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ మంత్ అయితే నేను చెప్పడం జరిగింది. ఏదైనా ఫర్దర్గా ఇంకా తెలిస్తే ఈ కేసెస్ల గురించి అయితే నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. జై హింద్.